పెబుల్స్ తెలుగు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది అన్నంలోకి, చపాతీలోకి, నాన్లోకి పెట్టి తినవచ్చును. ఏం లేదు, మనం స్పైసీ ఎగ్ మసాలా చేయబోతాము. దీంట్లో వచ్చి మనం గుడ్డుని ఉడకపెట్టి వేయపోయేది లేదు, అట్టనే డైరెక్ట్గా పోయపోతాము. దీంతో కొద్దిగా మసాలాస్ యాడ్ చేసి చేయబోతాము. రెండు ఎట్ట చేసి చూద్దాం. ఒక కడాయిలో ఒక 4 చెంచా నూనె పోసుకోండి. తాలింపుకు ఏలక్కలు 1, 2 దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు వేసుకోండి. బాగా అది నూనెలో వేగి ఆ వాసన వచ్చేటప్పుడు మనం 3 పెద్ద ఉల్లిపాయ సన్నంగా తరిగి పెట్టి ఉండాను, ఒక 2 పచ్చిమిరపకాయ, కొద్దిగా కరివేపాకు. బాగా వాసన వచ్చింది. ఇప్పుడు పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఉల్లిపాయ, కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇది బాగా 1 నిమిషం బాగా వేగని. దాని తర్వాత మనం టొమాటాలు వచ్చి నేను ఒక 2 టొమాటాలు ఎత్తి నూరి పెట్టుంటాను పేస్ట్ లాగా. మీకు గ్రేవీ ఎక్కువ కావాలట మీరు వచ్చి 3 టొమాటాలు 4 టొమాటాలు కూడా వేసుకోవచ్చును. గుడ్డుకు తగినట్టే మీరు టొమాటాలు నూరి పోసుకోండి. ఇది బాగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా వేసుకుంటాం. బాగా పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకోండి. ఇప్పుడు మనం దీంట్లో మసాలాస్ యాడ్ చేసుకుంటాం. పసుపు, 1/4 చెంచా ధనియాల దుమ్ము వేసుకోండి, 3/4 చెంచా మిరప్పొడి వేసుకుంటా. బాగా పచ్చివాసన పోయేదాకా నూనెలనే మనం బాగా వేయించుకున్నాల. కొద్దిగా వచ్చి ఎగ్ మసాలా వేస్తున్నాను. మీ దగ్గర ఎగ్ మసాలా ఉంటా అది కూడా ఒక సగం చెంచా వేసుకోండి. చూడండి, బాగా నూనెలనే వేగింది. ఇప్పుడు వచ్చి మనం టొమాటో నూరిన దాన్ని పోసుకుంటాం. కొద్దిగా దీంట్లోనే నీళ్ళు కూడా కడిగి పోసుకోండి. మన కడాన్లో గరం మసాలా వేసుకుంటా. ఇది ఒక 5 నిమిషాలు వచ్చి మనం సన్న మంటలు పెట్టి బాగా తెల్ల పెడతా. దీనికి కావాల్సిన ఉప్పు కూడా వేసుకోండి. చూడండి, నూనె మొత్తం బాగా పైన వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొద్దిగా మిరియాల దుమ్ము వేస్తున్నాను 1 చెంచా, గరం మసాలా సగం చెంచా వేసుకుంటా. బాగా అన్నీ కలిసేట మొత్తం కలిపిడియండి. దీంట్లో చూసినట్ట నేను కజూరి మేతి వచ్చి ఒక ఫ్లేవర్ కోసం నేను వేస్తున్నాను. అది మటో లేకుండా టేస్ట్ ఇచ్చిన అందుకోసం కజూరి మేతిని బాగా చేతిలో నొక్కి వేసి ఉడిచేయండి. బాగా క్రష్ చేసి దాంట్లో అట్నే వేసి ఉడిచేయండి. ఇప్పుడు మనం దీంట్లో గుడ్డు పోసుకుంటా. ఒక 4 గుడ్డు వచ్చి ఈ విధంగా మనం పోసేయాలి. దాంట్లో చూడండి, ఇలాగ పోసుకోండి. అంతేనండి, దీన్ని ఏం చేయకుండా అట్నే వచ్చి మనం ఒక 3 నిమిషాలు వచ్చి మూత పెట్టేస్తాం. దాని తర్వాత మనం తెరిచి తిప్పి వేసుకుంటాం. బాగా ఉడకాల గుడ్డు. చూడండి, ఇప్పుడు 3 నిమిషాలు అయిపోయింది. అట్నే మెల్లిగా తిప్పి వేసుకోండి. 2 వైపులను బాగా ఉడకాల, అందుకోసం మనం మెల్లిగా సన్న మంటలనే ఉండని. చూడండి, ఇప్పుడు అదే సన్న మంటలో ఇంకొక 2 నిమిషాలు అట్నే పెట్టేస్తాం మనం. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది. చూడండి, బాగా ఉడికింది గుడ్డు. ఇప్పుడు పైన కొత్తిమీర ఆకు వేసుకుంటా. బాగా పగలకుండా మెల్లిగా అట్నే కలిపుడిచి ఒక ప్లేట్లో మనం మార్చుకుంటాం. చూడండి, రుచి అయిన స్పైసీ ఎగ్ మసాలా రెడీ. నేను ఎగ్ మసాలా ఎలా చేసాను చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, కామెంట్ చెప్పండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పెబుల్స్ తెలుగు.